హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు హరినాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ప్రెజెంట్ ఏదైతే మనం సోషల్ మీడియాలో కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మాల వర్సెస్ మాదిగా అనేది అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి, ఏం జరిగింది? అంటే మాల వర్సెస్ మాదిగ అనేది ఇప్పటి నేపథ్యం కాదు, అది గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ 1994లో ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం దక్కాలనేటువంటి వాదనతో ముందుకు వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమ ఫలితంగా 99లో దానికి ఒక జస్టిస్ జరిగిందని చెప్పవచ్చు. సో అప్పటి 99 నుండి 2004 వరకు ఆ ఫలాలు 59 కులాలకు దక్కాల్సినటువంటి ఫలాలు ఖచ్చితంగా వాటా ప్రకారం దక్కడం ద్వారా ఇక్కడ మేము నష్టపోతున్నామని భావించినటువంటి మాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘర్షణకు దారితీసింది, వాళ్ళ ద్వారా సంఘర్షణకు దారితీసిందని చెప్పవచ్చు. సార్, మరి అలా అయితే రైట్ టు ఈక్వాలిటీ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్న ఒక లైన్ అది. మరి అంటే ఈక్వాలిటీ అనేటప్పుడు మరి ఈ క్యాస్ట్లో ఈ భేదాలు ఏంటి సార్? అంటే ఒకటి రాజ్యాంగ పరంగా చెప్పుకునేది ఒకటైతే మనం ఆచరించేది ఇంకొకటి. అంటే అది రాజకీయ కోణంలో కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలక వర్గాలు కావచ్చు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి బీసీలలో ఏబిసిడి కేటగరైజేషన్ ఉంది. దాని ప్రకారంగానే అందులో ఉన్నటువంటి కులాలకు సమన్యాయం దక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఎస్సీలలో ఉన్నటువంటి కులాలకు వైనాట్ సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని మనం ఎందుకు సమర్థించకూడదు అనేటువంటిది వాళ్ళలో లేదు. కాబట్టి ఈ సంఘర్షణ మొదలైంది. అయితే ఈ ఈక్వాలిటీ అందరికీ సమానంగా ఉండాలనేటువంటి నినాదమే మందకృష్ణ మాదిగ గారిని మనం చెప్పుకోక తప్పదు. అది అన్నీ అంటే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకేదైనా సంఘాలు కావచ్చు, ఈరోజు ఆ వాదనకు ఇస్తూనే ఉన్నాయి, ఇచ్చాయి. దాని ఫలితంగానే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ వాదన కరెక్టే అనేటువంటి సందర్భాన్ని ఆగస్టు 1, 2004లో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి ఈ వాదనకు తెర దించింది. సో ఇది జరిగిన నేపథ్యంలో తప్పనిసరిగా ఈ కేటగరైజేషన్ జరిగి తీరుతుందనేటువంటి భావనలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో, అంటే మాల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. కానీ ఆ చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కేటగరైజేషన్ని దేశంలోనే ప్రప్రథమంగా మేము చేస్తామని వాళ్ళు ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు వర్గీకరణ చేపట్టి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు హరినాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ప్రెజెంట్ ఏదైతే మనం సోషల్ మీడియాలో కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మాల వర్సెస్ మాదిగా అనేది అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి, ఏం జరిగింది? అంటే మాల వర్సెస్ మాదిగ అనేది ఇప్పటి నేపథ్యం కాదు, అది గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ 1994లో ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం దక్కాలనేటువంటి వాదనతో ముందుకు వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమ ఫలితంగా 99లో దానికి ఒక జస్టిస్ జరిగిందని చెప్పవచ్చు. సో అప్పటి 99 నుండి 2004 వరకు ఆ ఫలాలు 59 కులాలకు దక్కాల్సినటువంటి ఫలాలు ఖచ్చితంగా వాటా ప్రకారం దక్కడం ద్వారా ఇక్కడ మేము నష్టపోతున్నామని భావించినటువంటి మాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘర్షణకు దారితీసింది, వాళ్ళ ద్వారా సంఘర్షణకు దారితీసిందని చెప్పవచ్చు. సార్, మరి అలా అయితే రైట్ టు ఈక్వాలిటీ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్న ఒక లైన్ అది. మరి అంటే ఈక్వాలిటీ అనేటప్పుడు మరి ఈ క్యాస్ట్లో ఈ భేదాలు ఏంటి సార్? అంటే ఒకటి రాజ్యాంగ పరంగా చెప్పుకునేది ఒకటైతే మనం ఆచరించేది ఇంకొకటి. అంటే అది రాజకీయ కోణంలో కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలక వర్గాలు కావచ్చు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి బీసీలలో ఏబిసిడి కేటగరైజేషన్ ఉంది. దాని ప్రకారంగానే అందులో ఉన్నటువంటి కులాలకు సమన్యాయం దక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఎస్సీలలో ఉన్నటువంటి కులాలకు వైనాట్ సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని మనం సమర్థించకూడదు అనేటువంటిది వాళ్ళలో లేదు. కాబట్టి ఈ సంఘర్షణ మొదలైంది. అయితే ఈ సంఘర్షణ మొదలైన నేపథ్యంలో తప్పనిసరిగా ఈ కేటగరైజేషన్ జరిగి తీరుతుందనేటువంటి భావనలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. కానీ
సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని మనం ఎందుకు సమర్థించకూడదు అనేటువంటిది వాళ్ళలో లేదు కాబట్టి ఈ సంఘర్షణ మొదలైంది. అయితే ఈ ఈక్వాలిటీ అందరికీ సమానంగా ఉండాలనేటువంటి నినాదమే మందకృష్ణ మాదే గారిని మనం చెప్పుకోక తప్పదు. అది అన్నీ అంటే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకేదైనా సంఘాలు కావచ్చు, ఈరోజు ఆ వాదనకు ఇస్తూనే ఉన్నాయి, ఇచ్చాయి. దాని ఫలితంగానే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ వాదన కరెక్టే అనేటువంటి సందర్భాన్ని ఆగస్టు 1, 2004లో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి ఈ వాదనకు తెర దించింది. సో ఇది జరిగిన నేపథ్యంలో తప్పనిసరిగా ఈ కేటగరైజేషన్ జరిగి తీరుతుందనేటువంటి భావనలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో, అంటే మాల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. కానీ ఆ చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కేటగరైజేషన్ని దేశంలోనే ప్రప్రథమంగా మేము చేస్తామని వాళ్ళు ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు వర్గీకరణ చేపట్టి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.